అయితే రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశమైనా సరే ఆ దేశాలపై 500% సుంకం విధిస్తారని చెప్తున్నారు. అలాంటప్పుడు మరి భారత్, అలాగే చైనా, బ్రెజిల్ లాంటి ఈ వ్యాపార సంబంధాలు పెట్టుకున్నటువంటి దేశాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది, భయపడతారు. కానీ అంత ఈజీగా లొంగిపోతారంటే వాళ్ళు లొంగిపోరు. ఆఖరికి మీరు నిన్న మొన్న చదివి ఉంటారు కదా, జపాన్ కూడా అమెరికా ముందర మాట్లాడి జపాన్ కూడా తిరుగుబడతానని చేస్తాం, ఒప్పుకోవట్లేదు ట్రంప్. అందరూ ఆశ్చర్యపడరు. ఎందుకంటే మామూలు మనం సామాన్య జీవితాల్లోనూ ఇలాగే విదేశ విషయాల్లోనూ దేశాల మధ్యన అస్తమానం థ్రెటన్ చేస్తే అది వెళ్ళిపోతుంది. సో 500% వేస్తాను, వేస్తే వేసుకో అంటారు, మాకు లెక్కలేదంట. చైనాకు అసలు లెక్కలేదు. చైనాతో డీల్ కావాలి అమెరికాకి వాణిజ్యం మీద, రష్యాతో చైనాను వదిలేమని డీల్ కావాలి. సో మీకు ఎలా కనపడతాదంటే అంత కాంట్రడిక్టరీగా ఉంటుంది. అంత స్నేహం చేసుకుందాం, ఆ స్నేహం చేసుకుపోయే స్నేహితులతో మళ్ళీ స్నేహం చేసుకుందాం, ఇదంతా చాలా కాంప్లికేటెడ్. 500% వేస్తారా చూడాలి, అప్పుడే మనం ఇంకా చెప్పలేం. అవి ఊరికనే థ్రెట్సా, పనిచేస్తాయా, అంత సింపుల్గా అయిపోతుందా అది చెప్పలేం. భారతదేశం లెక్క పెట్టరు, అది మాత్రం నాకు తెలుసు. మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, అవతల పమ్మంటాం, వేస్తే వేసుకోపోతే పోవంటాం. ఎందుకంటే మనం ఒప్పుకునేది లేదు, ఆయిల్ మాకు లేదు, ఆయిల్ కావాలి, చవకగా కావాలి, అంతే. పుతిన్ మాటలు చేతలు ఒకటి కావు అని చెప్పేసి విమర్శిస్తున్నారు ట్రంప్. అంటే అమెరికా చేసేటువంటి ఈ ఆంక్షలు కావచ్చు, లేకపోతే యుక్రెయిన్కి మద్దతు ఇవ్వడం విషయంలో కావచ్చు, ఇంకాస్త సపోర్ట్ని పెంచడం, ఆంక్షలను కనుక పెంచినట్టయితే రష్యా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? రష్యా వెంటనే పుతిన్ ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఆల్రెడీ చాలా భూమి ఆక్రమించాడు. ట్రంప్ అంటున్నాడు నువ్వు ఆక్రమించేంత వరకు మాకు పర్వాలేదు అంటున్నా, అది వెళ్ళిపోవాలి. చాలా ఆక్రమించాడు యుక్రెయిన్. ఇంకా యుద్ధం చేసే కొద్ది రష్యా ఆయన దెబ్బతింటారు. అమెరికా ఇప్పటి వరకు యుక్రెయిన్ విషయంలో వ్యతిరేకంగా ఉన్నది యుక్రెయిన్కి ట్రంప్. ఇప్పుడు న్యూట్రల్గా ఉండి కొంచెం పాజిటివ్ సపోర్ట్ ఇస్తే రష్యాకి ఇబ్బంది వస్తాయి. ఇప్పుడైనా పీసు ట్రూసు పూర్తిగా ఓటమి ముందర యాక్సెప్ట్ చేయడం మంచిది. చాలామంది అన్నారు ఓ భారతదేశం 2 రోజులతో ఆగిపోయారే, ముందరికి వెళ్ళిపోయి పూర్తిగా పేల్ చేయాలి, కాల్ చేయాలి అని జరిగే పనులు కాదు. షార్ట్ వార్, తొందరగా 2 days 5 days అలాగే అనుకున్నారు. రష్యా అలాగ అవ్వలేదు, 2 వారాల్లో అయిపోతుంది అనుకున్నారు, అవ్వలేదు. అందువల్ల ఇప్పుడు రష్యాకి దారి మర్యాదగా తగ్గిపోవటానికి, సరే అమెరికా దిగిపోతాను మనకు తప్పట్లేదు, సరే మీతో ఒప్పుకుంటాం, మాకు ఇంత ఇవ్వండి బేరం ఆడుకుని వాళ్ళు బయటకు పడవుతారు. అది చేస్తే రష్యాకి పెద్ద ఆప్షన్. మిగతా ఆప్షన్ మంచి ఆప్షన్ కాదు. మిగతాది ఏమవుతుందంటే ఇంక ఆప్షన్ కాదు, తప్పక చేసుకోవటం. ఆప్షన్ ఈవేళ వరకు ఉన్నది, రేపు ఉన్నది. పుతిన్ ఏమంటాడో మనం చూడాలి. మనం ఆశ్చర్యపోక్కర్లేదు, ఓకే నేను ఎగ్రీ అవుతాను అనొచ్చు కూడా, పుతిన్ అనొచ్చు కూడా. మనం ఏదో ఆశ్చర్యపో, ఎందుకంటే ఆయన పరిస్థితి అలా ఉన్నది. ఇది ఒక గౌరవపూర్వకంగా ఆఫర్ వచ్చింది. ట్రంప్ చాలా అల్లరి చేస్తున్నాడు, ట్రంప్ని సాటిస్ఫై చేస్తున్నాం, ట్రంప్తో సంబంధం పాస్ చేసుకోకూడదు అని అన్నట్టుగా తగ్గిపోవటం బెటర్ ఈ పరిస్థితి రష్యా. లేకపోతే 3 సంవత్సరాలు అయిపోయింది, రష్యా రోజు బ్లీడ్ అవుతుంది. అనే మనుషులు చచ్చిపోయారు. 20 కోట్ల జనాల్లో 5 లక్షల మంది చచ్చిపోయారంటే మగవాళ్ళు ఎంత కష్టం చూడండి. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసులో 10 మంది శాతం 5% 5 నుంచి 10% చచ్చిపోయారు యుద్ధంలో. చిన్న విషయం కాదు. రష్యాకి చరిత్ర ఉండినా, సైన్యానికి వెళ్తాం చచ్చిపోవటం చరిత్ర ఉండినా అంత ఎవరు ఎంజాయ్ చేస్తారు? వాళ్ళ చావు వాళ్ళే ఎందుకు ఎంజాయ్ చేస్తారు? ఎక్కడో యుక్రెయిన్కి. అందువల్ల రష్యాకి ఆప్షన్ ఈవేళ ఈ థ్రెట్స్ అన్ని డొనాల్డ్ ట్రంప్ చేశాడు, ఆయనతో సంబంధం పాస్ చేసుకోం, మంచిగా ఉండాలి, తగ్గిపోవటం బెటర్. తగ్గిపోతారని నేను అనుకుంటున్నా. తగ్గాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. అవసరం ఏర్పడింది, తగ్గిపోతారని నేను అనుకుంటున్నా. పూర్తిగా చేయడు, తగ్గిపోతాడు. కొన్ని రోజులు పీస్ వస్తుంది. ఉన్న భూమి 20% ఆక్రమించేది యుక్రెయిన్, అంతవరకు ఉంచుకున్నా చాలు, వాటికి గెలిచినట్టే. 5 లక్షల మంది చచ్చిపోయి ట్రిలియన్లో డాలర్స్ ఖర్చు పెట్టేశారు రష్యా దీని మీద. ట్రిలియన్స్ ఆయిల్ డబ్బంతా ఖర్చు పెట్టేశారు దీని మీద. ఇది ఏదో రకంగా తప్పుకోవటం మంచిదే అని అనిపిస్తుంది అందరికీ. అదే చేస్తాడు నేను అనుకుంటాను. ఎస్.
యుక్రెయిన్కి అమెరికా పంపేటువంటి ఆయుధాలకు డబ్బు ఇచ్చేది నాటో. అలాంటప్పుడు అసలు ఈ ఓవరాల్ ఈ సినారియో చూస్తే ఈ యుద్ధము నాటో వర్సెస్ రష్యాగా చూడాలి అనేది కొందరి వాదన. ఏమంటారు సార్? నాటో వర్సెస్ రష్యా అయితే చాలు. 1945 నుంచి నాటో దేశాలని అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. ఆ అమెరికా మీద ఆధారపడి వాళ్ళు పూర్తిగా డిపెండెంట్ అయిపోయి వాళ్ళు న్యూక్లియర్ బాంబు ఏం డెవలప్ చేసుకోలేరు. చాలామంది ఆలోచిస్తున్నారు యూరోప్లో అయితే ఇంకా మన అమెరికానే బయటికి పొమ్మంటాం బెటర్ ఏమో, మనకే మనం చేసుకుంటే బెటరా, అమెరికా మీద ఎందుకు ఆధారపడాలి, న్యూక్లియర్ షీల్డ్ కోసం ఎవరో ఆటం బాంబులు వేస్తానంటే మన మీద వాళ్ళు ఎందుకు రక్షించాలి, ఇలా వదిలేశారు కదా, పెద్ద ఆలోచన జరుగుతుంది. ఇది సామాన్యంగా పోదు. ట్రంప్ మీద నమ్మకం లేదు. ట్రంప్ లాంటి వాడు ఇంకోటి వస్తే ఏమైపోతాం. తర్వాత అందరూ అడిగేది ఏంటంటే ట్రంప్ సడన్గా విత్డ్రా చేస్తా ఉన్నారు, ఎంత ఇబ్బంది వచ్చేసింది యుక్రెయిన్కి నాటో దేశాలకి, ఫ్యూచర్లో ఎందుకు ఇలా జరగదు, ఇంకా ప్రమాదం జరగవచ్చు. ఇప్పుడు రష్యా ఆగకుండా ఇలా యుద్ధం చేస్తే మళ్ళీ ఓ సంవత్సరం పోయాక ఇంకో దేశం మీద స్టార్ట్ చేస్తే ఏం చేస్తాం. సో యూరోప్ పెద్ద మార్పు వచ్చేసింది. 1945 నుంచి 2025 20 సంవత్సరాలు ఒక రకంగా జరిగింది. యూరోప్ దేశాలు నాటో దేశాలకి అమెరికా రక్షించింది. ఇంక ఈ రక్షణ మనం నమ్మలేము. ఇది చాలా టెంపెస్ట్గా ఉన్నది. అంటే ఇది ఏదో అస్తమాన ఓలకాయలుగా ఉన్నది. ఇట అట ఇట ట్రంప్ ఏమంటాడు వాటితో సరిగ్గా ఉండాలని, మా అన్నిటికి అని. ఇవి ఎందుకు ఉండాలి అలాగా, మనమే మనం డెవలప్ చేసుకుని అన్ని దేశాలు కలిస్తే చాలు కదా ఆలోచన కూడా వచ్చింది. అదే జరుగుతుంది. ట్రంప్ 90% నా అనుకుంటున్నా ఒప్పుకుంటాడు. ఆ ట్రంప్ అన్న పూర్తిగా రష్యా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఉదాహరణ లేదు, అనవసరంగా యుద్ధాన్ని మీదకి వెళ్ళిపోవడం ఇంకా కొత్తది కాబట్టి ఒప్పుకుంటారు. అదే పాటు నాటో కూడా ఇంకా డొనాల్డ్ ట్రంప్ అమెరికా మీద మనం నమ్మకూడదు, మనం చాలా ఇబ్బందులు పెట్టేశారు అది. మూడవది ఏంటంటే పుతిన్ చైనా ఫ్రెండ్షిప్ ఇందాక చెప్పింది, అది అంత ఈజీగా పోదు. ఒకరికొకరికి చాలా అవసరం ఉన్నది, అందువల్ల అంత ఈజీగా పోదు. ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చింది యుక్రెయిన్ యుద్ధం. ఎక్కడో యుక్రెయిన్ యుద్ధం మీద అమెరికా నాటో అమెరికా యూరోప్ తెగిపోయింది బయటకు ఎవరు చెప్పట్లేదు. నమ్మకం పోయింది, నమ్మకూడదు అమెరికాని 20 సంవత్సరాల తర్వాత. జపాన్ కొరియా అందరూ కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. జపాన్లో న్యూక్లియర్ అణుబాంబులు ఏం తయారు చేయకూడదు, కానీ కెపాసిటీ ఉన్నది, డబ్బు ఉన్నది, మనమే చేస్తే అయిపోయింది కదా. ఆలోచనలు వస్తున్నాయి అమెరికన్ పాలసీస్ చూసి.